బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాఐటీ కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. గత శనివారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాఐటీ కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. తద్వారా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధికంగా 132 స్థానాల్లో విజయం సాధించారు. శివసేన వర్గం 57 స్థానాల్లో, ఎన్సీపీ వర్గం 41 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల ముందు వరకు కూటమి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఫడ్నవీస్లు కొనసాగారు. ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అధిష్ఠించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖంగా ఫడ్నవీస్ పేరు వినిపిస్తోంది. అయితే శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్నాథ్ షిండేను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో సాయంత్రం కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్లు హాజరు కానున్నారు. బీజేపీ అగ్రనేతలతో చర్చల తర్వాత సీఎం ఎవరనే దానిపై స్పష్టత అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో బీజేపీ నేతకే సీఎం పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ బీజేపీకే ముఖ్యమంత్రి పీఠం వరిస్తే ఫడ్నవీస్కే అవకాశం దక్కుతుందా, మరో వ్యక్తి పేరు తెరపైకి వస్తుందా అనే విషయంపైన బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.